హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన హెల్త్ కి చాలా మంచిది మరియు రిఫ్రెషింగ్ డ్రింక్ అయిన పుదీనా ఆమ్లా జ్యూస్ రెసిపీని షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్ సీజన్ లో ఫ్రెష్ గా అనిపించే ఈ డ్రింక్ టేస్ట్ తో పాటు మంచి న్యూట్రిషన్ కూడా ఇస్తుంది. ఆమ్లా మరియు పుదీనా రెండు కూడా మన ఇండియన్ కిచెన్స్ లో చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్న ఇంగ్రీడియంట్స్. మరి వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఆమ్లాని ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. అదేనండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. మనం వీటిని రాతి ఉసిరికాయలు అని పిలుస్తాము. చిన్నప్పుడు అమ్మ వీటితో పచ్చడి పెట్టి తినమంటే తినను తినను అని మారం చేసేవాళ్ళం కదా. అదేంటోనండి, ఈ ఉసిరికాయ పచ్చడి కొన్ని రోజులకి నల్లగా అయిపోయేది. ఆ రంగు చూసి తినము అనేవాళ్ళం. కానీ ఆ ఉసిరికాయలో ఎన్ని బెనిఫిట్స్, ఎన్ని పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుంది. ఆమ్లలో విటమిన్ సి నాచురల్ గా ఉంటుంది. ఇది మన బాడీ ఇమ్యూనిటీ సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీ సెల్స్ ని ఫ్రీ రాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడతాయి. రెగ్యులర్ గా ఆమ్లాన్ని డైట్ లో ఇన్క్లూడ్ చేయడం వల్ల స్కిన్ మరియు హెయిర్ హెల్త్ కి కూడా సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా పుదీనా విషయానికి వస్తే, పుదీనా అంటే మనందరికీ తెలుసు కదండి, మింట్ లీవ్స్. పుదీనాకి నేచురల్ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సమ్మర్ లో పుదీనాతో చేసే డ్రింక్స్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. పుదీనా అరోమా మనకి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఫుడ్ మరియు డ్రింక్స్ టేస్ట్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా రెసిపీ విషయానికి వస్తే, వీడియోలో చూసారు కదా, నేను ఇక్కడ ఒక్క ఉసిరికాయ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని వీలైనంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. నేను ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ డైలీ ఈ డ్రింక్ ని ప్రిఫర్ చేస్తాను. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనాని ఒక ఫుల్ స్టెమ్ తీసుకున్నాను. మీరు చూసారు కదా, ఆ పుదీనాని ఆకులు మాత్రమే ఒలుచుకోవాలి. పుదీనా లీవ్స్ ని క్లీన్ గా వాష్ చేసుకుని బ్లెండర్ జార్ లో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, ఆమ్లా పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బ్లెండర్ జార్ టైట్ గా క్లోజ్ చేసుకోవాలి. ఇవన్నీ వీలైనంత స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ చూద్దాం. ఈ పుదీనా ఆమ్లా జ్యూస్ సమ్మర్ లో రిఫ్రెషింగ్ డ్రింక్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఆమ్లాలో ఉండే న్యూట్రియంట్స్ మరియు పుదీనా ఫ్రెష్నెస్ కలిసి హెల్తీ డ్రింక్ లా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగితే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. బ్లెండ్ అయ్యాక జ్యూస్ ని ఫిల్టర్ చేసుకోండి. చూసారు కదండి, స్మెల్ మాత్రం అమేజింగ్. ఒక గ్లాస్ లోకి మన అందరి ఇంట్లో టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో స్ట్రెయిన్ చేసుకోవచ్చు. మొత్తం ఈ జ్యూస్ అంతా స్ట్రైనర్ లో వేసేసుకుని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఆ బ్లెండర్ జార్ లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి తులుచుకుని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేతితో మొత్తం పిప్పినంతా తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా కేవలం 5 మినిట్స్ లో మన హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ టేస్ట్ ప్రకారం కొంచెం షుగర్ లేదా హనీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఫైనల్ గా మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇలాగే సర్వ్ చేయొచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే, వావ్, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రింక్ ఇది. ఆమ్లా స్లైట్లీ ట్యాంగీ టేస్ట్ మరియు పుదీనా ఫ్రెష్నెస్ కలిసి సూపర్ కాంబినేషన్ గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఈ పుదీనా ఆమ్లా జ్యూస్ రెసిపీ నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్, ట్రెడిషనల్ రెసిపీస్ మరియు ఈజీ కుకింగ్ వీడియోస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అస్సలు మిస్ అవ్వరు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.